శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో మనం ఈరోజు 19-20 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 19వ శ్లోకం. శ్రీ భగవానువాచ హంతతే కదయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. మనకి అర్జునుడు కృష్ణ పరమాత్మను ఇంత చక్కగా అడిగాడు. ఒక వినయంతో, ఒక ప్రియమైన శిష్యుడు, శ్రద్ధాభక్తుడిన శిష్యుడు ఏ విధంగా అడగాలో ఆ విధంగా పరమాత్మను అడిగాడు. ఏమని అడిగాడు ఆయన? నీ విభూతులు ఇంకా విస్తారంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు విస్తారంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన? అది కూడా చెప్పాడు. నిన్ను ఉపాసన చేయాలంటే నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ భావాలతో ఉన్నావో, ఎలా ఉన్నావో నాకు క్షుణ్ణంగా తెలిస్తే పరిచింతయన్ నేను బాగా పరిపూర్ణంగా చింతన చేస్తాను, ఉపాసన చేస్తాము. ఉపాసన చేయడానికి ఆధారభూతమైనవి నీ విభూతులే కాబట్టి నీ విభూతుల్ని వివరంగా చెప్పవయ్యా అని అడిగాడు అర్జునుడు. చక్కగా అడిగాడు. అది కూడా కాకుండా ముందే చెప్పావు, కానీ ఇంకా వినాలనిపిస్తోంది. వినే కొద్దీ అమృతం తాగినట్టుగా ఉంది నీ మాటలు, కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నాను, నాకు చెప్పవయ్యా అని చెప్పి అడిగాడు ఆ అర్జునుడు కృష్ణ పరమాత్మని. దానికి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ. భగవంతుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఏమని? హంత. మనం చూసాం శ్రీమన్నారాయణయంలో హంత. ఆహా, అక్కడ విన్నాం మనం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆహా తే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః. ఓ అర్జున, బాగా అడిగావు, నువ్వు చాలా బాగా అడిగావయ్యా. కానీ ఆహా, ఎంత బాగా అడిగావు, చాలా చక్కగా అడిగావయ్యా. ఒక గురువు నచ్చితే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. ఆహా, ఎంత బాగా చెప్పావు, ఎంత బాగా అడిగావు, ఎంత బాగా అర్థం చేసుకున్నావు నేను చెప్పేవంతా, చాలా సంతోషం. కానీ అర్జున, నువ్వు అడిగావు కానీ అన్ని చెప్పడానికి టైం ఉందా మనకి? అంత విస్తారమైందని చెప్పాలంటే కష్టం కదా. ఎట్లా? కథయిష్యామి, చెప్తాను నీకు. తే కథయిష్యామి, నీకు చెప్తాను. నువ్వు అడిగావు కదా, ఎంత శ్రద్ధాభక్తులు నన్ను అడిగావు కదా, నేను చెప్తాను. దివ్యాహ్యాత్మ విభూతయః, నా దివ్యములైనటువంటి నా విభూతులన్నింటినీ కూడా నీకు నేను చెప్తాను. ఆత్మ విభూతయః, నా ఆత్మ విభూతి ఎలా ఉంది, విశ్వమంతా వ్యాపించి ఎలా ఉంది అనే విషయాన్ని నీకు నేను చెప్తాను. కానీ ప్రాధాన్యత, ఇంపార్టెంటే చెప్తాను. అన్నీ చెప్పడం కుదరదు కదా. ఇప్పుడు మనకి టైం ఎక్కడ సరిపోతుంది? మనం ఉండేది యుద్ధ రంగంలో ఉన్నాం. ఆ యుద్ధ రంగంలో ఉండే సమయం తక్కువ కదా. నీకు వివరించాలంటే, పూర్తిగా నా విభూతులన్నీ చెప్పుకుంటూ పోవాలంటే, నేను అంతటా వ్యాపించిన వాడిని, అనంతమైన శక్తి ఉన్నవాడిని, అలాంటి వాడిని నా గురించి నేను చెప్పడం మొదలు పెడితే, విభూతులన్నీ ఇదే 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 అని చెప్తూ పోతే ఎన్నని నువ్వు తెలుసుకుంటావు, ఎన్నని నేను చెప్తాను, ఎన్నని నువ్వు వింటావు, ఎంతకాలం పడుతుంది. కాబట్టి ప్రాధాన్యత, అందువల్ల మనం ఇంపార్టెంట్ చెప్పుకుందాం. కురు శ్రేష్ఠ, ఓ కురు వంశంలో పుట్టినటువంటి ఓ అర్జున, శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున అని పిలుస్తున్నాడు. ఎందుకు? కురు మహారాజు వంశంలో వాడు ఈ అర్జునుడు. కురు మహారాజే చాలా గొప్పవాడు, దాన ధర్మాలు చేసిన వాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినాడు. అటువంటి వాళ్ళ వంశంలో పుట్టి ఆయన ధరించాడు. నువ్వు ధరించడానికి కోసం అడుగుతున్నావు, కాదని చెప్పలేదు. నువ్వు కూడా ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ జ్ఞానాన్ని పొంది ధరించాలని అడుగుతున్నావు. ముందు చెప్పావు, నాకు పరిచింత అని చెప్పేశావు. నేను చింతించాలంటే మాకు నీ విభూతులు తెలియాలని నువ్వు చెప్పావు. నిజమే, నేను కాదని చెప్పలేదు. కానీ ఓ అర్జున, నాస్తి అంత్యో విస్తరస్యమే మే, నా యొక్క విభూతులు విస్తారమైనవి, అంతము లేనివి. నాస్తి అంతం లేదు. నేను చెప్పుకుంటూ పోవాలంటే దానికి ఎండింగ్ ఉంటే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎండింగ్ అని చెప్పేస్తాము. ఈ సిలబస్ ఇక్కడ దాకా ఉంది, ఈ పాఠం ఇక్కడ దాకా ఉంది చెప్పని చెప్పేస్తాను. అలాగదే, నాది అంతం లేదు, అనంతమైంది నా యొక్క తత్వం. నా విభూతి చాలా అనంతమైంది. అలాంటప్పుడు అన్నీ ఎలా చెప్తాను? ఎంత టైం పడుతుంది చెప్పడానికి? కాబట్టి అది కూడా కాకుండా నువ్వు తెలుసుకోవాలని బుద్ధితో అడిగావు, శ్రద్ధాభక్తితో. అదేదో ఒక గురువు నా ముందు నిలబడ్డాడులే చెప్పు అన్నట్టుగా కాకుండా, నువ్వు బాగా శ్రద్ధగా వినాలి, తెలుసుకోవాలి అనే గొప్ప ఆశయంతో అడుగుతున్నావు. అది నాకు నచ్చింది. ఆహా అన్నప్పుడు
ఆ పరమాత్మ చెప్తున్న మా ఎక్స్ప్రెషన్లో ఉండే అంతరార్థం అది. నువ్వు అడిగిన విధానం బాగుంది, ఆహా ఎంత బాగా అడిగావు అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఆయన చెప్పింది. అంటే నువ్వు బాగా శ్రద్ధాభక్తితో అడిగావు, కానీ నువ్వు అడిగావే కానీ చెప్పడం టైం పడుతుంది. టైం కాదు, ముందు నాది విస్తారమైన విషయం, ఏదో చిన్న 2 పాయింట్లలో 3 పాయింట్లు చెప్పే విషయం అయితే చెప్పేయచ్చు. నువ్వు అట్లా కాదే, నా విషయం అనంతమైంది, అంతము లేనిది, విస్తారమైంది కాదు, అంతం లేదు. దీనికి ఇంకా బిగించేసాను ఇంకా పోతూ ఉంటుంది. ఎందువల్ల విశ్వమంతా వ్యాపించిన వాడు, విశ్వమంతా వ్యాపించిన విశ్వంలో ఉండే ప్రతి విషయం చెప్పాలంటే విశ్వంలో ఎన్నున్నాయి? మనం చూస్తుండే మన చిన్న ప్రపంచంలో ఎన్నున్నాయి? మన శరీరంలో ఎన్నున్నాయి? ముందు మన శరీరం గురించి మనం చెప్పాలంటేనే మన శరీర శాస్త్రం చదువుకోవడానికి చదివే వాళ్ళు డాక్టర్స్ని అడగాలి, వాళ్ళు చెప్తారు ఏమని. మన శరీరంలో ఒక్కొక్క పార్ట్ వాళ్ళు ఒక్కొక్కటి చదువుకోవడానికి వాళ్ళు కొన్ని సంవత్సరాలు పడుతుంది, పట్టినా వాళ్ళు కంప్లీట్గా తెలుసుకోరు. వాళ్ళు చెప్తారు వాడు ఇంకా కంప్లీట్ కాదని చెప్తారు. ఏ డాక్టర్ నేను అడగండి, వాడు ఇంకా ఇంకా డిగ్రీ చేయాలని చెప్తాడు. వాడు కంప్లీట్గా ఇంకా శాస్త్రం కన్ను గురించి తెలుసుకోని ఒక కంటి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడే కంటి డాక్టర్ కంప్లీట్గా తెలుసుకోలేడు, వాడే చెప్తాడు కొంతవరకే తెలుసుకోగలరు. కన్ను గురించి పూర్తిగా సంపూర్తిగా తెలుసుకోవడానికి వాడి జీవితం సరిపోదు. కొంతవరకే పిహెచ్డి వరకు ఆగిపోతాయి, ఇంకా అక్కడి నుంచి వాడి ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకుంటూ పోయేది ఎక్కువ ఉంటుంది. అంటే మన శరీరంలో ఒక పార్ట్ గురించి తెలుసుకోవడానికి అంత టైం టైము, అది కూడా సంపూర్ణంగా తెలుసుకోలేకపోవడం, సంపూర్ణంగా తెలుసుకోలేదు. సముద్రం అంతా ఉంటుంది సబ్జెక్ట్. వాళ్ళు ఆ ఒక్కదాని కోసం ఏంది వాళ్ళు చదివే పుస్తకాలు చూస్తే ఒక్కొక్కటి ఇంత తెత్తుంటాయి, ఎంత పుస్తకాలు ఎన్ని ఉంటాయి ఆ పుస్తకాలు చెప్పలేదు. ఒక కోర్స్ చేయాలంటే అన్ని పుస్తకాలు చదివి శోధించి సాధించినా కూడా వాళ్ళు తెలుసుకొని చాలా తక్కువ అని చెప్తారు. అలాంటిది భగవంతుడు ఇచ్చిన మన శరీరంలో ఒక భాగాన్ని తెలుసుకోవడానికే సమయము సరిపోదు, సంపూర్ణంగా తెలుసుకోలేము. ఏది కంటి గురించో, చెవుల గురించో, ముక్కు గురించో, నాలుక గురించో, కంఠం గురించో, చేతుల గురించో, మొత్తం కీళ్ల గురించి, లోపలుండే అవయవాలు ఇంక చెప్పను. రక్త ప్రసారం దగ్గర నుంచి, కిడ్నీల దగ్గర నుంచి, హార్ట్ దగ్గర నుంచి, మన బ్రెయిన్ గురించి ఒక్కోదానికి ఒక స్పెషలిస్ట్, మన నరాల గురించి ఒక డాక్టరు, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది సంపూర్ణంగా తెలుసుకుందారంటే వాళ్ళంటే మేము ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలని చెప్తారు. అంటే భగవత్ తత్వం అనేది అంత డీప్ అయింది. అది చెప్తున్నాడు ఆయన, అది విస్తారమైంది నా యొక్క ఆత్మతత్వం విభూతి విస్తారమైంది, అంతము లేనిది. దీన్ని చెప్పడం ఎంత కష్టం. మనమే మన ఎదురుగా ఉండేవి మన కంటికి కనిపించే వాటి గురించి ఆలోచిస్తేనే మనం పూర్తి తెలుసుకోలేనప్పుడు భగవంతుడి యొక్క తత్వం ప్రతి అణువున వ్యాపించిపోయిన శక్తిని ఎలా తెలుసుకుంటాం? ఎలా ఆయన చెప్పడానికి ఎంత టైం పడుతుంది? మనం తెలుసుకున్నా అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైనా దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలమా? ఉంటుందా అంటే డౌటే, కష్టం. అందుకని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రాధాన్యత ఇంపార్టెంట్ చెప్తాను నీకు. నువ్వు ఉపాసన చేయాలన్నావు కాబట్టి నీకు నేను కొద్దిగా ఇంపార్టెంట్వి చెప్పుకుంటూ పోతా ఇక్కడి నుంచి. ఇంకా నువ్వు అడిగావు కాబట్టి, శ్రద్ధాభక్తి అడిగావు కాబట్టి అందుకని చెప్తున్నాను. అది కూడా నీకు కొద్దిగా అని చెప్తాను, అన్నీ చెప్పలేను. కొన్ని ప్రాధాన్యత అంటే ఇంపార్టెంట్ మాత్రం చెప్పుకుంటూ పోతా అని చెప్పి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకి అర్జునుడు చెప్తున్నాడా, అర్జునుడి ద్వారా మనకు చెప్తున్నాడు. తర్వాత 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. నేను ఎటువంటి వాడిని? అహం ఆత్మ గుడాకేశ. ఓ అర్జున, గుడాకేశ అని పిలుస్తున్నాడు అర్జునుడిని. అహం ఆత్మ, నేనే మీలో ఆత్మస్వరూపంగా కూర్చోన్నాను. మరియు భూతాశయ స్థిత, అన్ని జీవరాశులు కూడా ఆత్మస్వరూపంగానే కూర్చోన్నాను. ఈ జీవుల గురించి చెప్తున్నాడు. జీవుల్లో అందరిలో నేను ఒక ఆత్మస్వరూపంగా కూర్చోన్నాను. ఇంకా అహం ఆదిత్య, నేను మొట్టమొదట ఈ విశ్వం అంతా సృష్టించిన వాడిని నేనే, ఆది నేనే, మధ్య ఈ స్థితి అంతా నేనే, మళ్ళీ భూతానాం అంతయే వచ్చా లయం చేసుకునేవాడు. ఈ భూత సమస్త జీవరాశినంతా కూడా నాలో లయం చేసుకునేది కూడా నేనే. ఈ 3 పనులు నేనే చేస్తున్నాను. 3ఇంట్లో కూడా నేనే ఉన్నాను. మొదట్లో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, చివరిలో ఉన్నాను. అన్నింట్లో నేనే ఉన్నాను. నేను లేనిదంటూ లేదు. నీలో ఆత్మగా కూర్చోన్నాను. నీలోనే కాదు, విశ్వంలోని ప్రతి జీవిలో నేను ఆత్మగా కూర్చోన్నాను. నేనే కూర్చొని నేనే అంత జీవరాశికి సృష్టికి కారణంగా నేనే, మధ్య స్థితికి కారణం నేనే, లయం చేసుకుని నేనే, 3 కార్యక్రమాలు చేసేది నేనే. ఇంత గొప్పగా చెప్పేశాడు.
అంటే ఒక్క మాటతో తేల్చి పరేశాడు. నేను ఎవరంటే ఇట్లాంటి వాడిని. ఇప్పుడు ఈ సమస్త జీవరాశిలో ఉండే ఆత్మ అంటే ప్రతి జీవి గురించి చెప్పొద్దు. ఇంకా ఆయన చెప్పాలంటే ఈ ప్రతి జీవుల్లో ఉండేవాడిని నేను ఇది ఇది అని చెప్పుకుంటూ పోవాలి. అది కష్టమైన విషయం కదా, సాధ్యమయ్యే విషయమా? అందుకే ప్రాధాన్యత కొద్దిగా ఇంపార్టెంట్ ఎందుకు చెప్పాడంటే అని చెప్పడం కష్టం కాబట్టి అది చెప్పేశాడు. ఎంత గొప్ప చెప్పాడు. కాబట్టి గుడాకేశ, మళ్ళీ అర్జునుడికి పెట్టిన పేరు కూడా గుడాకేశ. ఎంత బాగా చెప్తున్నాడు. ఎందుకు గుడాకి ఇంతకుముందు మనకు వచ్చింది ఈ పదం. గుడాకేశ అంటే అర్థమైంది నిద్రను జయించిన వాడు. ఎవరైతే ఇట్లాంటి విద్యలు అన్నట్టు ఎలా నేర్చుకోవాలి? ఎరుకతో నేర్చుకోవాలి, మేలుకొని నేర్చుకోవాలి. శ్రద్ధా భక్తులతో విన్న వాడికే అర్థం అవుతుంది నేను చెప్పే తత్వం అది. ఇప్పుడు చాలా మంది ఈ చాప్టర్ వింత చాలా ప్రశ్నలు వేస్తారు. ఏమని? ఆయన చెప్తున్నది ఎంత సరిగ్గా వినరు, తెలుసుకోరు. మొట్టమొదటి ఇండికేట్ చేస్తాడు ప్రాధాన్యత. ఆ విషయాన్ని ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఇదేం దీంట్లో ఉన్నాడు దాంట్లో లేడు, అదేంది ఇది ఏంది అని అడుగుతుంటారు. కానీ అస్సలు విషయం ఏంది ఆయనే చెప్పేశాడు. నేను కొన్ని ఇంపార్టెంట్ వాటిని అన్ని చెప్పడం సాధ్యం కాదుగా. ఎందుకు కాదు? అన్నింటిలో నేను ఆత్మగా కూర్చోన్నాను ప్రతి జీవరాశిలో. అప్పుడు నేను ఎంత శ్రద్ధగా వింటే అర్థమవుతుంది ఈ విషయం ఆయన చెప్పేది. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. ఆ తత్వాన్ని అర్థం చేసుకునే రకంగా ఆయన చెప్తున్నాడు. అంటే ఎందుకు? తన విభూతిని పట్టుకొని నువ్వు చింతన చేసి ఆయన పొందడానికి కోసం చెప్తున్నాడు. పరమాత్మ మోక్షం కోసం చెప్తున్నాడు. ఆయనలో కలిసిపోవడానికి కూడా దగ్గర దారి చెప్తున్నాడు. ఆయన అర్జునుడు అడిగింది కూడా అదే. నేను దగ్గర దారి చెప్పు, నేను తొందరగా నేను చేరుకోవాలంటే ఎట్లా ఉపాసన చేయాలి, దేన్ని ముందు చెప్పాడు ఆయన. ఈ విభూతి యోగం 4వ శ్లోకం చెప్పేసి అడుగుతా. ఎవరైతే నా భావాలను భావిస్తాడో వాడు నన్ను చేరుకుంటాడని చెప్పేశాడు. మరి ఆ భావాలు ఎందుకు అంటే ఆ భావాలు ఏంది, అవి ఎట్లా ఉన్నాయి, విశ్వమంతా ఎలా ఉంది, ఆ విభూతి ఎలా ఉంది, వాటిని పట్టుకొని మేము పోతాం. నేను పట్టుకోవాలంటే అదే దారి అని చెప్పావు కదా అని అడిగాడు అర్జునుడు. ఆ చెప్పిన దానికి ఈయన చెప్తున్నారు. ఇప్పుడు నాది నేనేనయ్యా అన్నింట్లో ఆత్మస్వరూపంగా కూర్చోన్నాను. చీమ దగ్గర నుంచి ఆ బ్రహ్మ కీట జనని, చిన్న చీమ కీటకం దగ్గర నుంచి ఆ బ్రహ్మదేవుడి దాకా లోపల ఉండి అంతర్యామి నేనే, అంతరాత్మను నేనే అన్నింటికి శక్తి ఇస్తున్నవాడు నేనే. నీ శరీరంలో కూర్చొని అన్నిటికీ శక్తి ఇస్తున్నవాడు నేనే. నీకుండే పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు, నీ మనసుకు, బుద్ధికి అన్నిటికి శక్తి ఇస్తున్నాయి. ప్రాణశక్తికి అన్ని నేనే శక్తి ఇస్తున్నాను. నేనిస్తే నేను తిరుగుతున్నావు. ఆత్మస్వరూపంగా నేను అప్పుడు కూర్చోన్నాను. నేను కూర్చోవడం బట్టి నువ్వు తిరగడానికి పనులు చేస్తున్నావు ప్రపంచంలో. ప్రపంచ పనులు ఎలా జరుగుతున్నాయి? ఆత్మగా నేను కూర్చున్నాను కాబట్టి అని ఫస్ట్ లైన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అహం ఆత్మ. ఇది ఎవరైతే గుడాకేశ, ఎవరైతే నిద్రపోకుండా వింటారో అంటే అర్థమైంది ఏకాగ్రతతో వినాలని అర్థం. వింటున్నప్పుడు విసుగు నిద్ర వస్తుంది. ఎందుకని? శ్రద్ధ లేకపోతే. శ్రద్ధ ఉన్నవాడికి చాలా చక్కగా వింటారు. శ్రద్ధ ఉంది కాబట్టి అర్జునుడికి అందరూ గుడాకేశ అన్నాడు. నిద్రను జయించావు, తమోగుణాన్ని జయించావు, సత్వగుణంతో శుద్ధ సత్వగుణంతో కూర్చొని శ్రద్ధాభక్తులతో వింటున్నావు. నీకే నేను చెప్పేది అర్థమవుతుంది కాబట్టి ఓ గుడాకేశ, అందుకని నీకు చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? మొట్టమొదటి విభూతి ఏందట? మనలోనే కూర్చున్న ఆత్మస్వరూపం. ఎలా ఉన్నాడు ఆత్మస్వరూపంగా? మనకు 4వ శ్లోకం చెప్పేసాడు ఆ విషయం. 60 శ్లోకాలు ఏం చెప్పాడు? బుద్ధిర్జ్ఞానమ సమోహ క్షమా సత్యం దమ శమ సుఖం దుఃఖం భావో భావ భయం చ భయమేవ చ అహింస సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఆ 2 శ్లోకాలు చెప్పేశాడు. మనలో అన్ని భావాల రూపంలో నీ కళ్ళు చూస్తున్నాయంటే ఆత్మ కారణం, నీ చెవులు వింటున్నాయంటే నీ ఆత్మ కారణం, నీ ముక్కు వాసన చూస్తోంటే నీ ఆత్మ కారణం, నీ నాలుక రుచి చూస్తోందంటే నీ యొక్క ఆత్మ కారణం, నీ చర్మానికి స్పర్శ ఉందంటే లోపల ఆత్మ కారణం, నువ్వు నడుస్తున్నావంటే నీ పంచ జ్ఞానేంద్రియాలతో చేతులు తిప్పుతున్నావంటే నా ఆత్మ కారణం, నువ్వు కాళ్ళు నడుస్తున్నావంటే నీ కాళ్ళకు శక్తి ఇస్తుంది నేనే ఆత్మస్వరూపాన్ని. అన్నింటికీ నీ శరీరంలో ప్రతి ఈచ్ అండ్ ఎవరి పెట్టి నావలగలుగుతోంది, ఆత్మ కూర్చొని కదిలిస్తోంది. కేవలం నీకు ఆలోచన మాత్రమే నీ సొంతది, మిగతా అంతా నాదే. ఆలోచన ప్రపంచం వైపు తిప్పుకుంటావా నాదొకటి తిప్పుతావా అనే ఒక్కటి మాత్రమే. అందుకని ఆ భావంతో నన్ను పట్టుకోవాలి. భావం ఒక్కటి నీకు ఇచ్చాను. ఆ భావం తీసుకెళ్ళి ప్రపంచం వైపు తిప్పుతావా పరమాత్మ వైపు తిప్పుతావా అనే విషయం నీ చేతిలో ఉంది అంతే. కానీ ఆత్మగా నేను కూర్చొని ఏం చేస్తున్నాను? మొత్తం నీ శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని కదిలిస్తున్నాను. అది ఎవరైతే భావిస్తాడో వాడు ఆ జ్ఞాన భక్తుడు. నా కళ్ళు చూస్తున్నది ఆ భగవంతుడి శక్తి వల్లే
నా చెవులు వింటుంది భగవంతుడి శక్తి వల్లే, నా ముక్కు వాసన చూస్తుంది భగవంతుడి శక్తి వల్లే, నా నాలుక రుచి చూస్తోంది భగవంతుడి శక్తి వల్లే అని ఎవడైతే భావించి నన్ను పట్టుకుంటాడో అలాంటి వాడికి నేను దొరుకుతాను. కాబట్టి నీలో ఆత్మగా కూర్చో ఉన్నాను. ఇప్పుడేగా చెప్పున అహో పురుషిక అహం రూపంలో కూర్చోంది ఆ శక్తి, ఆత్మస్వరూపంగా కూర్చోంది. కూర్చొని మనం నడిపిస్తున్నారు. ఆ శక్తిని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? తెలుసుకునే మార్గం చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పుడు విభూతిని చూసి ఆ విభూతికి మూలమైన వాడెవరు అంటే ఎలా తెలుసుకోవాలి? నా కళ్ళు చూస్తున్నా అంటే ఆ కళ్ళు ఇచ్చిన వాడు ఎవరు? లోపల కూర్చో ఉన్నాడు ఆయన. ఓ ఆత్మస్వరూపంగా కూర్చున్న ఓ దేవా, నీ వల్లే నేను కళ్ళు పనిచేస్తున్నాయి, నాకు నీ కృతజ్ఞతలు అని మనం పూజ చేస్తున్నాం. పూజ చేసి ఏం చేస్తున్నాం? 2 దీపాలు పెట్టి 2 కళ్ళు ఇచ్చావు తండ్రి, గంట వాయించి శబ్దం ఇచ్చావు తండ్రి, ధూపం వెలిగించి ముక్కు వాసన ఇస్తున్నాం, నైవేద్యం పెట్టి 4 ఇచ్చావు, థ్యాంక్స్. ఇదే మనం రోజు చేసే పూజ. ఆ స్పృహ మనకు కలగాలి. చేస్తున్నాం, యాంత్రికంగా పూజ చేస్తాం. కానీ చేసేటప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ కూడా ఆ భగవంతుడి వల్లే మనకు వచ్చాయని తెలుసుకున్న వాడు ఎవరు పూజ చేస్తున్నాడో వాడు నీలోనే ఆత్మగా కూర్చున్న విషయం గ్రహిస్తాడు. ఆ గ్రహించిన వాడు నన్ను చేరుకుంటాడు. అందుకని మొదటి వాక్యంలోనే నేను ఆత్మగా కూర్చో ఉన్నాను, నా వల్లే నీ శరీరం అన్ని కదులుతున్నాయని స్పృహ నీకు కలిగితే అప్పుడు నన్ను పట్టుకుంటావు. నన్ను పట్టుకుంటే నన్ను చేరుకుంటావు. నా విభూతి ఇది. నా విభూతి ఏంది? నీలో కూర్చున్న ఆత్మని, ఆత్మస్వరూపాన్ని. నా వల్లే నీ శరీరంలో ప్రతిదీ కదులుతోంది. ఈ విషయం తెలుసుకోవాలి. ఇది పట్టుకున్నామంటే అందరూ చూడడం మొదలవుతుంది. ఎప్పుడు చూడడం మొదలవుతుంది? ముందు నీలో చూడడం మొదలైతే తర్వాత అంతటా చూడడం మొదలవుతుంది. ఎప్పుడైతే నీలో చూసావో నీకు అర్థమైపోతుంది, ఓహో నా శరీరంలోని ప్రతి అవయవం కూడా ఆయన దయతో కదులుతోంది అని. ఎప్పుడు వస్తుందో కరుణా సాగర అని మనలోంచి మాటలు వస్తాయి. అప్పుడు వస్తుంది కరుణా సాగర అని. అందుకని చెప్తున్నాడు మనం ఎలా పట్టుకోవాలంటే నా విభూతి ఇది, నీలోనే ఆత్మగా కూర్చున్నాను. అహం ఆదిత్య, నేనే ఆది, ఈ సృష్టికి మూలమైన వాడు నేనే. ప్రకృతిలోని ప్రతి విషయం చూడంగానే నీటిని చూసావా? నీటికి మూలం, నీటి రావడానికి మూలమైన వాడు పరమాత్మ. దాంట్లో జీవశక్తిగా పరమాత్మ కూర్చున్నాడు. గాలి చూసావా? వాయుశక్తిగా కూర్చున్నవాడు ఆ పరమాత్మ అనే స్పృహ. పంచభూతాల్లో ఏది చూసినా ఆయనే కారణం. ఈ పంచభూతాలు రావడానికి కారణమైన ఈ శరీరం పంచభౌతికమైంది, పంచభూతమైంది, పంచభౌతికమైంది ఈ శరీరం. ఇటువంటి శరీరాన్ని ప్రసాదించాడు ఆ స్వామి. అటువంటి వాడి విశ్వంలోని ప్రతి విషయాన్ని ఆయనే సృష్టించాడు అనే స్పృహ ఉంటే అంతటా పరమాత్మను చూసే స్థితి వచ్చేస్తుంది. ముందు మనలో చూడడం మొదటి తర్వాత ఎదురుగా చూడడం వచ్చేస్తుంది. అలా పొందిన వాళ్లే భక్తులంతా కూడా. కాబట్టి మధ్యంచ స్థితి కూడా, మధ్యలో జరిగే కార్యక్రమం అంతా కూడా నేనే. ఎవరి ఆ యొక్క బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా ఆయన యొక్క కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిసి 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అయితే, అటువంటి మహాయుగాలు 1000 అయితే, ఆ 1000 అయితే బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం అవుతుంటే ఆ పగటి కాలం అంతా నడుపుతోంది నేనే. ఆయన రాత్రి కాలం నడుపుతోంది నేనే. ఇదే మధ్య జరిగే స్థితి. ఆ స్థితి అంతా నేనే చేస్తున్నాను. ఆ స్థితికి మూలమైన వాడు నేనే. ఈ స్పృహ తెలిసిన వాళ్ళంతా కూడా ఆ ఋషులంతా కూడా తెలుసుకున్నారు. కాబట్టి మనకు అదే తర్వాత శ్లోకం 6వ శ్లోకం చెప్పేశాడుగా, నా గురించి తెలుసుకున్న వాళ్ళు, నా తత్వం తెలుసుకున్న వాళ్ళు ఎవరు? ఋషులు, నారదుడు మొదలైన ఋషులు అని చెప్పేశాడు ఆయన. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మధ్యంచ, నేను స్థితికారుని కూర్చొని ఇవన్నీ చేస్తున్నాను. అది తెలుసుకున్నవాడు ఎవరో వాడు గొప్పవాడు. భూతానాం అంత ఏవచ్చు, ఈ అన్నింటి భూతాన అంత సమస్త జీవరాశి మళ్ళీ సృష్టి అయిపోగానే ఆ 1000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుష్ అయిపోగానే నాలో కలుపుకుంటుంది నేనే. నాలోంచే బయటికి వదులుతున్నాను, నాలోంచే మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇదే నేను చేస్తున్న పని. కాబట్టి ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి తెలిసిపోతుంది, ఓహో అనంత రూపుడు ఈయన, నిర్వికారుడు, నామరూపాలు లేనివాడు పరమాత్మ, అందరికీ శక్తి ఇస్తున్నవాడు, సృష్టి స్థితి సంహారం చేస్తున్న బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం ఇదే అని ఎవరు తెలుసుకుంటాడో తద్వారా వాడు నన్ను పొందుతాడు. కాబట్టి అలాంటి వాడు నా భక్తుడు అవుతాడు. అంటే అది చెప్పడం లేదు, ముందు చెప్పి అనన్యాశ్చింత ఎంతం అని చెప్పిన చెప్పేశాడు. జ్ఞానభక్తుడు గొప్ప అని చెప్పిన అంతా చెప్పేశాడు. ఇప్పుడు ఈయన అడిగిందని జవాబు చెప్పుకుంటూ పోతున్నాడు. కాబట్టి విభూతులు ఇవని చెప్తున్నాడు. అంటే ఆ విభూతి పట్టుకుంటే మనం ఆయన పట్టుకోవచ్చు. అందుకని చెప్తున్నాడు. ఆ అర్జునుడికి చెప్తున్న సలహా చెప్తున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీలోనే ఆత్మగా కూర్చున్నాను, నీలో ఉండే ఇన్ని భావాలకు మూలను నేను, ఇన్ని శక్తులకు మూలను నేను,
విశ్వంలో నడిచే ప్రతి దానికి మూలం నేనే. ఈ విషయం తెలుసుకుంటే, ఈ విషయం తెలిసి చాలు జ్ఞాన భక్తులు అయిపోతాడు. కానీ ఇది అనుభవంలో రావడం చాలా కష్టం. ఎందువల్ల? మనం చూసాం నారాయణంలో నారాయణ భట్టతి ఆ స్థితికి వెళ్ళిన వాడు ఆ నిరాకార విగ్రహంలో నుంచి నిరాకార తత్వాన్ని చూశాడు ఆయన. అలా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞాన భక్తులు, వాళ్ళు మోక్షాన్ని పొంది తీరుతారు. జ్ఞానం వస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం ఇవ్వడం కోసంగా ఇప్పుడు మనకి ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టారు పరమాత్మ ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 19-20 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.